వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పాపం ఖర్గే గారిని చూస్తే బాధ అనిపిస్తుంది. వారు పంచాయతీ సమితి అధ్యక్షుల నుండి అంటే మండల పరిషత్ నుండి ఏఐసిసి అధ్యక్షుల వరకు అయింది, కానీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు అంటే ఆయన దళితులు కాబట్టి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. సో దళితులకి కాంగ్రెస్లో అంత ఈజీగా అవకాశాలు వస్తాయని నేను అనుకోను. ఈవెన్ కాంగ్రెసే కాదు, ఏ పార్టీలోనైనా అంత ఈజీగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వస్తాయని నేను అనుకోను. సో బీఆర్ఎస్ దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయలేదు, అలాగే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు. కనీసం మిగతా రాష్ట్రాల్లో ఎక్కడన్నా అయింటే ఉండొచ్చు, ఇక్కడ మాత్రం కాలేదు. కర్ణాటకలో పాపం మిగతా కులాలు బీసీలు అయ్యిండ్రు, పాపం దళితులు కాలేకపోయాడు. ప్రధానమంత్రికి అర్హతలు, అన్ని రకాల అర్హతలు ఉన్నవాడు ఖర్గే కనీసం ముఖ్యమంత్రికి కూడా కాలేకపోయాడంటే కారణం ఏంటంటే ఆయన దళితుడు కాబట్టి. అంటే ఊడిగం చేసే పదవులలో ఇంతనైనా ఇస్తారు. పాపం పార్టీ అధ్యక్షుడిగా ఊడిగం చేసే పదవులు ఆయన ఎన్నో చేశాడు, కానీ ముఖ్యమంత్రి కీలకమైన పదవి ఆయనకు రాలేదు, వస్తేనే నమ్మకం కూడా లేదు. రేపు కనీసం చివరి దశలోనైనా ఆయనను ఇక్కడ కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆయనను ఉడవికి ఇప్పుడు సిద్ధరామయ్య ఉడవికి మల్లికార్జున ఖర్గే చేయొచ్చు, కానీ ఎందుకు చేయట్లేదు? రాహుల్ గాంధీ గారు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఒక బీసీని చేసి అక్కడ ఒక ఎస్సీని ఖర్గేని చేయండి, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని చేయండి, పాపం సీనియర్ అయినా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయారు మీరు కాంగ్రెస్ పార్టీ, ఒక్క బీసీకి అవకాశం ఇవ్వలేకపోయారు. వాళ్ళంతా ఉడిగం పనులే చేసిండ్రు. పొన్నాల లక్ష్మి, వి హనుమంతరావు, డి శ్రీనివాసు, ప్రస్తుత మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా కూడా ఉడిగం పనులే చేశారు. వాళ్ళ పాపం ఇక్కడ ముఖ్యమంత్రులు అయిన కాలేదు, రెడ్లే అయిండ్రు. ఇక్కడ ఒక బీసీని చేసే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చి అక్కడ ఒక దళితుని ఖర్గేలు చేస్తే ఎంత అద్భుతం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మహా అద్భుతం జరిగింది రా బాబు. పాపం ఆయన కోరికను నెరవేరుతుంది. కనీసం ప్రధానమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రిని అవుతాడు. కాంగ్రెస్ పార్టీ నిజంగా సామాజిక న్యాయము ఛాంపియన్షిప్ అన్నప్పుడు, మరి ఛాంపియన్గా ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళకి అవకాశాలు ఉంటాయి కదా, అగ్రవర్ణాలకి అవకాశాలు ఉంటే మరి లాభం ఏంటి? పాపం రాహుల్ గాంధీ మంచోడే కావచ్చు, నేను కాదనను, కానీ రాహుల్ గాంధీ మంచోడైనంత మాత్రాన మిగతా వాళ్ళంతా మంచోళ్ళు కావాలనే రూల్ ఏముంది? మిగతా వాళ్ళ అవకాశాలు ఇవ్వాలని రూల్ ఏముంది? రేవంత్ రెడ్డి ఇవాళ ఛాంపియన్, నేను సామాజిక నేను చెప్పుకుంటున్నాడు, ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు త్యాగం చేయట్లేదు? పాపం రాహుల్ ప్రధానమంత్రిని త్యాగం చేశాడు, ఎంత మంచి వ్యక్తి, మరి ఆయన ముఖ్యమంత్రి ఎందుకు త్యాగం చేయట్లేదు? చాలు కదా, ఆయన ఒక లక్ష్యం నెరవేరింది, ఇంకో 5 ఏళ్ళు నేనే ఉంటా ముఖ్యమంత్రి అనడం ఏంది అర్థం? పాపం ఖర్గే లాంటి దళితుడు ఏఐసిసి అధ్యక్షుడైనా సరే ముఖ్యమంత్రి కాలేకపోయాడు, దళితుడు కాబట్టి. సో దళితుడు కాబట్టి ఏ పార్టీలో అయినా, అంటే మాయావతి తన సొంత పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగింది, ఖర్గే సొంత పార్టీ కాదు కాబట్టి, అగ్రవర్ణాల పార్టీ కాబట్టి ఎంత ఉడిగం చేసినా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. సో కాబట్టి సొంత పార్టీల నుండి అయితే అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని గమనించాలి. సొంత పార్టీ కాబట్టి అథవాలే కేంద్ర మంత్రి అయ్యిండు, సొంత పార్టీ కాబట్టి పాశ్వాన్ కేంద్ర మంత్రి అయ్యిండు, సొంత పార్టీ కాబట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు కేసీఆర్, సొంత పార్టీ కాబట్టి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యిండు. సొంత పార్టీ కాదు నీది కాబట్టి, నువ్వు ఉడిగమే చేసినావు కాబట్టి, నువ్వు కాలేకపోయావు, అగ్రవర్ణాల పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు కాలేకపోయిన విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని నేను ఖర్గే గారిని కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విషయంలో మీ కామెంట్స్ తెలియజేయండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.